వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కీలకమైనటువంటి ఘట్టానికి మొత్తానికి ఒక ముగింపు అనేది వచ్చేసింది. దీనికేదో మీరిప్పుడు కంచాలు, గరిటెలు తీసుకొని వాయించి సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భం అని మాత్రం అనుకోకండి దయచేసి. పెద్ద మనిషి కాబట్టి రాగింగ్ కాస్త తగ్గిద్దాం. సో, వార్త ఏమిటి అని చూసినప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే పవన్ కళ్యాణ్ మళ్ళీ గెలిస్తే ఇన్ ద సెన్స్ పిఠాపురంలో కనుక గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే నేను పేరు మార్చుకుంటాను అని ఒక పెద్ద ఆయన ప్రగల్భాలు పలికాడు. కానీ మాట మీద నిలబడ్డాడండి. నిజంగా మాట మీద నిలబడినందుకు మాత్రం ఆయనకి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశాడు ఆయన. శపథం చేసినట్టుగానే గెజిట్ ఆంధ్రప్రదేశ్ వారు విడుదల చేశారు. అప్లై చేసుకోగానే ముద్రగడ పద్మనాభం సన్ ఆఫ్ వీరరాఘవరావు షల్ హెన్స్ ఫోర్ బీ నోన్ యాజ్ ముద్రగడ పద్మనాభ రెడ్డి సన్ ఆఫ్ వీరరాఘవరావు. అదేంటి మరి ఇక్కడ కూడా రాఘవరావు అని ఉంచేశారు, అక్కడ ఆయన కూడా రెడ్డి అని పెట్టచ్చు కదా, వీరరాఘవరెడ్డి అని సినిమాలో పెట్టినట్టు బాగుండేది. సో గెజిట్ అయితే విడుదలయ్యింది. మొత్తానికి అవసరం అంటారా ఈ వయసులో ఈ శపథాలు ఇవన్నీ చేసి పేర్లు మార్చుకోవడం? అయితే రెడ్డి అని పెట్టుకోవడానికి నీకేమయ్యా హక్కు ఉంది, అసలు నీ ఇష్టం అనుకుంటున్నావా నువ్వు అని చెప్పి రెడ్డి సంఘం సంబంధించిన కొంతమంది నేతలు ఆల్రెడీ వ్యతిరేకత మొదలుపెట్టారు. బట్ ఇక్కడ ప్రభుత్వం గుర్తించింది కాబట్టి రేపటి నుంచి ఆయన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డిగా, అంటే రెడ్డి గారు కాపుల కోసం పోరాడారు అని చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఏమనాలి అంటే, లేదు ఆయనకి మొత్తం అంతా అసలు నేను రెడ్డి అనేటువంటి ఆలోచనే ఉంది అందుకనే పెట్టుకున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడా అన్నటువంటిది పాయింట్ కాదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనలో లబ్ధి చేకూరినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తే అందులో రెడ్డి అన్నటువంటి పేరు ఎంత బాగా కనిపిస్తుందో, వినిపిస్తుందో, ప్రజల్లో అనిపిస్తుందో, అవన్నీ చూసిన తర్వాత నాకు ఇక్కడ ఉండి నాయుడుని పేరు పెట్టుకున్నా, ఇంకో పేరు పెట్టుకున్నా నాకేం లేదు, అదేదో రెడ్డి అని పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి నా నెత్తి మీద కిరీటం పెడతాడు అనుకున్నట్టున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ మీద పాచిక వేసేలాగా సరే అక్కడ ఎలాగో తను చేసే రాజకీయం నడవదు అన్నటువంటి ఒక పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ మా గోదావరి యాసలో ఆయన లేఖలు రాసేసి నేనండి మరండి పేరండి మార్చేసుకుంటున్నానండి, అదండి ఇదండి, పవన్ కళ్యాణ్ అసలు ఎలా గెలుపుతారు నేను చూస్తానండి అన్నారు. ఇక రోజా లాంటి వాళ్ళైతే అసెంబ్లీ గేటు తాకనివ్వం అంటే కందులు దుర్గేష్ గారు చెప్పినా, లేదు మా పిఠాపురం వర్మ గారు ఆయన చెప్పాలి అసలు ఆయన స్టైల్లో. తన్నుకుని వెళ్ళాడు. మీరు తాకనివ్వను అన్నారు, తన్నుకుని వెళ్ళాడు ఆయన. ఆ తన్నుకోవడంలో మీరు ఎక్కడున్నారో ఎత్తుక్కోండి. ఈ టైప్లో ముద్రగడ పద్మనాభ రెడ్డి కూడా తన్నుకుని పోయారు. కానీ ఈ తన్నుకుని పోవడంలో ఆయనకి పేరు మారింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ లబ్ధి చేకూర్చడానికో, కిరీటాలు పెట్టడానికో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం మిగిలిందని? 11 పంగనామాలు తప్ప ఏమీ లేదు కదా. ఆ బ్యారికేడ్లన్నీ కూడా కట్టించినటువంటి అదే ఇనప షీల్డ్ వేయించినటువంటి తాడేపిల్లి కొంప తప్ప ఇంకేం లేదు. విశాఖపట్నంలో ప్యాలెస్ గట్టి అక్కడికి వెళ్ళేసి ఏదో చేద్దాం అనుకున్నాడు, దానికి అడ్డం పడింది మొత్తానికి విధి అనేది, అంటే ఓ స్క్రిప్ట్ అనేది. సో ఇప్పుడు ఈ ఉద్యమ నేత ఇంకేం ఉద్యమం చేస్తాడు? ఇప్పుడు రెడ్డి ఉద్యమం అని చెప్పి మళ్ళీ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఏమైనా ఆయన వెళ్తాడేమో నాకైతే తెలియట్లేదు, ఎందుకంటే రెడ్డి అని పెట్టేసుకున్నాడు కాబట్టి. బట్ నిజమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం అంటే అఫ్కోర్స్ తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తారు దీనికి, ఇందులో బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, రెడ్డి అనేది అదొక టైటిల్ మాత్రమే, అదొక కాస్ట్ అనేది కాదు. బట్ అది ఎందుకు రెడ్డి అన్నది కాస్ట్ కింద పరిగణిస్తున్నారు తెలీదు, ఇందులో చాలామంది ఉన్నారని. ఆ పరంగా అనుకున్నప్పటికీ ఈయన్నిప్పుడు అసలు రెడ్డి అని ఇప్పటివరకు పిలిపించుకునేటువంటి వాళ్ళు, ఆ పేరుని కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు పద్మనాభ రెడ్డి అని ఈయన్ని పిలవడానికి ఇష్టపడతారా అన్నదే ఒక డౌట్, అనుమానం. మొత్తానికి నామకరణం జరిగింది, పిల్లోడు మళ్ళీ పుట్టాడు. వెళ్ళి కాస్త అక్షంతలు ఇవన్నీ వేసి వచ్చే సంక్రాంతికి భోగిపళ్ళు పోయండి. నామకరణం ఇప్పుడే అయింది కాబట్టి మరి గోదావరి జిల్లాల వాళ్ళు వెళ్ళి పద్మనాభరెడ్డి గారికి నమస్కారం, పేరు మారినందుకు మీకు నామకరణ మహోత్సవం మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరుండి చేయాల్సింది, అటువంటి కార్యక్రమాన్ని మీ అంతటా మీకు మీరే చేయించుకున్నారు కాబట్టి మీకు ఇగో శుభాకాంక్షలు అని చెప్పి
ఏమైనా గిఫ్ట్ ఇవ్వండాయా తీసుకెళ్ళి ప్లీజ్. ఐ రిక్వెస్ట్. పిఠాపురం వర్మ గారు మీరైనా సరే పెద్ద ఆయన పాపం కొంచెం చూసుకోండి, అలా వదిలేయకండి ఆయన్ని. సో దీని మీద పద్మనాభరెడ్డి గారికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.